మానవత్వం మంటగలిసింది. మహిళలపై అఘాయిత్యాలు అంతకెందుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత రోజుల్లో కూడా ఊర్లలో కొంతమంది పెద్దరాయుడి తరహాలో తీర్పు చెప్పి పేదలను తొక్కేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఓ గ్రామంలో బాలికను లైంగికంగా వేధించిన విషయంలో పెద్దలు ఇచ్చిన తీర్పు అందరినీ షాక్కి గురిచేసింది. మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లిలో దారుణం జరిగింది. బాలికను గర్భవతిని చేసిన ఓ ప్రబుద్ధుడు ఆమె శీలానికి వెలకట్టాడు. ఇందుకు పంచాయతీ పెద్దలు కూడా సహకరించారు. జమాండ్లపల్లిలో నివసిస్తున్న సంజీవికి పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. భార్య మళ్లీ గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో ఎదురింట్లో ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. కమాంధుడి మోసానికి బలైన బాలిక అనారోగ్యం పాలవడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమె 3 నెలల గర్భవతి అని డాక్టర్లు నిర్ధారించారు. బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో ఆమె తల్లి ఊళ్ళో కూలి పని చేస్తూ పోషిస్తోంది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో కుల పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేసి ఎవ్వరూ ఊహించని విధంగా తీర్పు ఇచ్చారు. బాలిక కుటుంబానికి 35,000 ఇచ్చి సర్ది చెప్పారు. దీనికి అంగీకరించని బాలిక తల్లి మహబూబ్ నగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడితో పాటు కుల పెద్దలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురు 14 సంవత్సరాల మైనర్ అమ్మాయిని వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే కడమంచి సంజీవ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం నుండి బెదిరించి శారీరకంగా అనుభవిస్తూ గర్భవతిని చేసినాడని, ఈ విషయం ఎక్కడైనా బయట చెప్తే చంపేస్తానని బెదిరించినాడని, సమస్యను గ్రామంలో పరిష్కరిద్దామని చెప్పేసి గ్రామంలో పంచాయతీ చేస్తున్నారని, అయితే ఈ పంచాయతీ నాకు నచ్చక వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇస్తున్నాడని చెప్పి దరఖాస్తు ఇచ్చింది. అమ్మాయి పైన అత్యాచారం చేసిన కడమంచి సంజీవ మరియు ఈ సంఘటనను పంచాయతీ చేసి సద్మనుషులని ప్రయత్నం చేసిన గ్రామ పెద్ద మనుషులు సారయ్య, సమ్మయ్య, భిక్షం, జంపయ్య మరికొంతమంది పైన మైబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడం. అయితే బాలికను గర్భవతిని చేసిన సంజీవిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.